కూడా నిబద్ధతతో చేయండి. డెఫినెట్గా మీ లైఫ్లో మంచి లైఫ్ మీకోసం ఎదురు చూస్తుంది. చివరిగా ఒక్క మాట, ఎలాన్ మస్క్ అయినా, బిల్ గేట్స్కైనా, బిల్ క్లింటన్కైనా, నరేంద్ర మోడీకైనా, రేవంత్ రెడ్డికైనా, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్కైనా రోజుకి 24 గంటలు ఉంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి నాకు 48 గంటలు పర్ డే లేదు. నరేంద్ర మోడీ గారికి కూడా 48 గంటలు లేదు. ఎలాన్ మస్క్ కూడా డ్రైవర్లెస్ కార్ కనిపెట్టిన వాళ్ళకు ఇంజనీర్ కూడా 24 అవర్సే. ఈ 24 అవర్స్లో ఎవరికైనా 8 గంటలు పడుకోవడానికో కుటుంబానికి కేటాయించడానికి 8 గంటలు తీసేయండి. 8 గంటల్లో నాన్ ప్రొడక్టివ్ లైఫ్ ఏమంది. ఇంకా మిగిలింది ఎంత? 16 అవర్స్. ఈ 16 గంటల్ని ఏ వర్టికల్ కింద మీ లైఫ్ను డిజైన్ చేస్తారో, డిఫైన్ చేస్తారో, ఫోకస్ చేస్తారో, ఆ 16 గంటలలో మీరు చేసే పనిని బట్టి మీరు ఒబామా కావచ్చు, మీరు బిల్ గేట్స్ కావచ్చు, బిల్ క్లింటన్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే జితేందర్ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు. ఈ 16 గంటలలో మన లైఫ్లో మనం ఏం పని చేయాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఏమవుతామో డిసైడ్ అవుతుంది. అది కూడా పర్టికులర్గా 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపల మనం వేసుకున్న రోడ్ మ్యాపే మిగతా లైఫ్ అంతా పనికొస్తుంది. 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు నాకు యంగ్ ఏజ్ వచ్చింది కాబట్టి చాలామంది పిల్లలు అంటారు, నాకు కొంచెం స్పేస్ కావాలా, నేను కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అని. ఈ 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు ఎంజాయ్ చేసిన వాటికి ఆ తర్వాత చేయడానికి ఏమి ఉండదు. ఈ 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు కష్టపడ్డావు అంటే 25 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు నీ లైఫ్ అనేది నీ చేతిలో ఉంటుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయడం అనేది కుటుంబ సభ్యులతో రియల్ జర్నీ అక్కడనే స్టార్ట్ అవుద్ది. కాబట్టి మిత్రులారా, ఇది ఒక మంచి అవకాశం. మన లైఫ్ మన చేతుల్లో ఉంది. మన లైఫ్ని మనం ఎట్లా డిజైన్ చేసుకుంటే, ఎట్లా ఫోకస్ చేసుకుంటే, ఎట్లా రోడ్ మ్యాప్ చేసుకుంటే అట్లా తయారవుతుంది. గొప్ప వ్యక్తులు ఎవ్వరు గొప్ప కుటుంబాల నుంచి రాలే. మీరు ఎవరినైనా తీసుకోండి, ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు కానీ మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ సామాన్యుల నుంచి, అబ్దుల్ కలాం నుంచి, స్ట్రీట్ లైట్ కింద చదువుకున్న అబ్దుల్ కలాం సైంటిస్ట్ అవ్వడమే కాదు, సైంటిస్ట్ అయిండు కాబట్టి రాష్ట్రపతి అయ్యిండు. సైంటిస్ట్ కాకపోతే రాష్ట్రపతి అయి ఉండేవాడు కాదు. కానీ ఆయన చదువుకునేటప్పుడు రాష్ట్రపతి అయితే అని ఆయన చదువుకోలే, సైంటిస్ట్ కావాలనుకుని చదివిండు. సైంటిస్ట్ నుంచి రాష్ట్రపతికి అయ్యిండు అబ్దుల్ కలాం. మరి మనం ఎందుకు కాకూడదు? మనం ఎందుకు బాధ్యత నెరవేర్చకూడదు? మనం ఎందుకు మన బాధ్యతల నుంచి మనం పారిపోవాలి? మన స్కూల్లోనో మన గల్లీలోనో గంజాయి అమ్ముతుంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలి? మనం ఎందుకు చెప్పకూడదు? మనం ఎందుకు నియంత్రించకూడదు? మన కళ్ళ ముందల్నే సమాజం కూలిపోతుంటే ఇది సామాజిక బాధ్యత కాదా? మాకెందుకు లేనాడు ఆనాడు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల పిల్లలు, ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ యాదయ్య, కిష్టయ్య, యాదయ్యలు మాకెందుకు లేదు తెలంగాణ వస్తే రాకపోతే రాదు, మేము బాగానే ఉన్నాం అనుకుంటే తెలంగాణ వస్తుండేనా? వాళ్ళందరూ త్యాగాలు చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో మనం నిటారుగా నిలబడగలిగినాం కదా. రేపు మీరు చేసే మారల్ పోలీసింగ్, మీరు చేసే ఫిజికల్ పోలీసింగ్ రేపు మన భవిష్యత్ తరాలకు మంచి బాటలు వేస్తాయి. తప్పకుండా ఇక్కడికి వచ్చిన మా పోలీసులే కాదు, వీడికి వచ్చిన ఎన్ఎస్ఎస్ పిల్లలు కూడా ఆ పోలీసుల కంటే ఏమాత్రం తక్కువ కాదని నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటి వరకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కానీ, ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ కానీ, అదర్ ఇష్యూస్ ఏవైతే అధికారులు చెప్పినరో వాటితో పాటు నేను చెప్పేది నైతిక విలువల్ని పెంపొందించాల్సిన అవసరం ఈ సమాజంలో ఉంది. నైతిక విలువల్ని బోధించే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు లేకపోవడం మనకు ఒక లోపము. ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలంటే మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. గౌరవ ముఖ్యమంత్రి గారు జీవిత సారాన్ని చక్కగా దిశానిర్దేశంగా మీ అందరికీ అందించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అవినాష్ మోహంతి గారిని వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాను. Good evening, everybody. For those who don't know, the NSS motto is not me, but you.
So, for an organization that is existing for everybody else apart from themselves, I think what the CM gave, Honorable CM gave away in his speech indicated a lot. The first thing that he told was how you make your families, make your families work. He told what to do with your lives, and he told you that you have 24 hours in a day. So design your life as you want your life to be done. It's ultimately at the end of the day, your life is what you make of it. So we all leave with a very valuable message today. I thank the Honorable CM for gracing the occasion. I extend my heartfelt thanks to the Honorable IT Minister for making it here and for his valuable message. The Director General of Police, the Commissioners of Police of Hyderabad, Rajkonda, Principal Secretary Education for having made it, having organized this entire event, and making sure that the police and the police who are not in uniform are on a single platform today. And I hope we take it forward from here. Ee roju nunchi munduku teeskoladam event is the beginning, it's not the end of the process. We hope all of you join us and we all work towards making our own lives much better. Thank you everybody, and especially my best wishes again to the NSS volunteers who have made it here, and wish them the very best in taking the society forward the way we think we want to. Thank you. ప్రతి సంవత్సరం ప్రతి మత్స్యకారుడికి బోట్ ఉన్న వాళ్ళకి గైడ్ లైన్స్ ప్రకారం డీజిల్ ఇవ్వాలి, దానికి సబ్సిడీ ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ ఇవ్వక చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఈరోజు ఆర్థికంగా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను నా శాఖలో అన్ని శాఖలని నేను రివ్యూ చేస్తే అసలు నాకే బాధ కలుగుతుంది. ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఏ శాఖలో చూసినా